హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్. సో మే 1వ తారీఖున లేదా ఏప్రిల్ 27వ తారీఖు తర్వాత అయితే సీడ్ వీడియో మన ఛానల్లో పెడతానని మీకు మాటిచ్చాను. కానీ వీడియో అనేది పెట్టలేకపోయినాను, క్షమించండి. వీడియో ఎందుకు పెట్టలేదంటే నా మొబైల్ అనేది ఖమ్మంలో పోయిందండి. అందుకే నేను అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఏ వీడియో పెట్టలేదు, క్షమించండి. ఈరోజు మీ ముందుకి 8 సీడ్లు అయితే మీ ముందు నేను తీసుకొస్తున్నాను. అది వేసుకోవడం వేసుకోకపోవడం అది మీ ఇష్టం అండి. ఏ నేలకైతే ఏ సీడు బాగుంటుంది, మార్కెట్లో జెండా పాట పాడిన సీడే మీ ముందుకు నేను ఈరోజు తీసుకుని వస్తున్నాను. తలు శాతం తక్కువ వస్తుంది. అదేవిధంగా మార్కెట్లో రేటు ఏ కార్తె అంటే ఏ కార్తెలో వేసుకుంటే మీకు మార్కెట్కి వచ్చేసరికి మిర్చి ఆ సమయానికి రేటు ఉంటుంది, ఆ కార్తె కూడా చెప్తాను. పూర్తిగా ఈ వీడియో 1-2 సార్లు చూడండి. మీకు నచ్చితే వేసుకునే ప్రయత్నం చేయండి. ఏ ఒక్క కంపెనీ అయితే నేను ప్రమోషన్ చేయట్లేదండి. ₹1 కూడా పావలా కూడా నేను తీసుకొని ప్రమోషన్ చేయట్లేదు. నా వంతుగా నన్ను నమ్ముకున్న మన సబ్స్క్రైబర్స్ ఏ ఒక్కరు కూడా అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను, విషయాన్ని గమనించండి. సో ముందుగా వచ్చేసి డినోవా కంపెనీ వారిది నిత్య సీడ్ అండి. ఇది ఆ రైతు మన మార్కెట్లోనే మాట్లాడిన అన్నతోటి 365 బస్తాలు తీసుకొచ్చారు. 10 ఎకరాల్లో మిర్చి అనేది ఫస్ట్ కటింగ్. అది ఎకరానికి వచ్చి మీకు ఎక్కలేదన్నా కూడా 30 క్వింటాలు ఈజీగా మీరు తీయొచ్చు. డినోవా కంపెనీ వారి నిత్య కాయ సైజు కానీ కాయ కలర్ కానీ బాగుంటుంది. మార్కెట్లో జెండా పాట కూడా పెట్టారు డినోవా కంపెనీ వారి నిత్య అనేది. ఆ సీడ్ వచ్చేసి దాచేపల్లిలో మీకు దొరుకుద్ది. ఆ దాచేపల్లి అనేది ఆ సీడ్ గమనించండి ఈ విషయాన్ని. వైరస్ని తట్టుకుంటుంది, అదేవిధంగా తలు శాతం తక్కువ వస్తుంది, మార్కెట్లో జెండా పాట అనేది పలుకుతుంది. డినోవా కంపెనీ వారిది నిత్య ఫస్ట్. సో రెండోది వచ్చేసి 413 యశస్విని అండి. ఇది కూడా బాగుంటుంది సీడ్ అనేది. వైరస్ని తట్టుకుంటుంది, అదేవిధంగా తాలు శాతం తక్కువ వస్తుంది. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల వరకు అయితే ఈ 413 యశస్విని అయితే మనం తీయవచ్చు. మూడోది వచ్చేసి సెమినాస్ 2222. ఇది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది ఏ కార్తెలో వేసుకోవాలి, ఏ నేలలో వేసుకోవాలి, మన ఛానల్లో రైతుతో నేను మాట్లాడాను, అధిక దిగుబడి సాధించారు సెమినాస్ 2222 అనేది. ఒకవేళ మీకు కావాలంటే చూడండి, కింద వీడియోస్లలో మన ఛానల్లో రైతులతో మాట్లాడిన ఇంటర్వ్యూస్ అవి చూస్తే మీకు చాలామందికి అర్థమైపోయిద్ది. సెమినాస్ 2222 అనేది ఎర్రదుబ్బ నేలలో అయితే రైతులు వేసుకోవడం జరిగింది. నల్గొండ డిస్టిక్ రైతులు అయితే మార్కెట్ ఆఖరి వరకు కూడా జెండా పాట అనేది పెట్టారు. సెమినాస్ 2222 అనేది మార్కెట్లో జెండా పాట రేటు పోతుంది. ఈ సెమినాస్ 2222 అనే సీడ్ వచ్చేసి ఎకరానికి 25 క్వింటాల నుండి 30 క్వింటాల లోపు అయితే మీకు వస్తుంది. నల్గొండ రైతులు అయితే పోయిన సంవత్సరం అధికంగా వేశారు. నల్గొండ రైతులతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పారు కాబట్టి మీ ముందు నేను తీసుకొచ్చాను. సెమినాస్ 2222 అనేది ఎర్రదుబ్బు నేలలో ఆర్ద్య కార్తెలో వేసుకుంటే మీరు ఒక సీడు నారు అనేది ఆర్ద్య కార్తెలో మీరు నారు పోసుకుంటే ఇంచుమించుగా 40 రోజుల నుంచి 45 రోజులకు మీకు నారు వస్తుంది. ఆ తర్వాత మీరు నాటు వేసుకుంటే ఇంచుమించుగా జనవరి 20 ఆ టైంకి మార్కెట్కి మీకు మిర్చి అని వచ్చింది. అప్పుడైతే మార్కెట్లో మీకు రేట్ అనేది మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో నాలుగోది వచ్చేసి జమునా 116. ఈ సీడ్ వచ్చేసి ఎర్ర నేలలో వేసుకోవాలి. ఎర్ర నేలలో వేసుకుంటే ఇది ఎకరానికి 30 క్వింటాలు అయితే 25 క్వింటాల నుండి 30 క్వింటాలు మనం తీయొచ్చు. మార్కెట్లో ఈ జమునా 116 వచ్చేసి జెండా పాట రేటుతో అయితే కొనుగోలు చేశారండి. ఇది వచ్చేసి భువనగిరి, యాదాద్రి జిల్లా భువనగిరి రైతులతోనే మాట్లాడాను. ఆ రైతు మనకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఎర్ర నేలలో వేసుకుంటే జమునా 116 అనేది మీకు మంచిగా అధిక దిగుబడి సాధించవచ్చు అనేది చెప్పుకోవచ్చు. ఇది కూడా వైరస్ని తట్టుకుంటుంది, తలు శాతం కూడా తక్కువ వచ్చిందండి జమునా 116 అనేది. సో ఐదవది వచ్చేసి శాన్వి 322 సీడ్ అండి. ఇది వచ్చేసి 30 గుంటలలో 30 క్వింటాలు మనము 25 నుంచి 30 క్వింటాలు అయితే తీయచ్చు. శాన్వి 322 అనేది ఎలైట్ వాల్ సీడ్ అండి. ఇది 30 గుంటలలో 30 క్వింటాలు అయితే మనము 25 నుంచి 30 ఆ రైతు మనకు చెప్పినటువంటిది
ఇన్ఫర్మేషన్ అయితే 30 క్వింటాలు తీశాను అని చెప్పాడు. నేను 25 నుంచి 30 క్వింటాలు తీయవచ్చు అని మీకు ఈ విషయం చెప్తున్న విషయాన్ని గమనించండి. అదేవిధంగా రైతు వచ్చేసి కూసుమంచి నుంచి మనకి మార్కెట్లో రైతు మాట్లాడడం జరిగింది. కూసుమంచి చుట్టుపక్కల రైతులు వచ్చేసి శాన్వి 222 అనేది అన్నకి మార్కెట్లో జెండా పాట రేట్ అయితే రైతుది పోయిందని చెప్పుకోవచ్చు. విషయాన్ని గమనించండి. సో 6వ సీడ్ వచ్చేసి F1 హైబ్రిడ్ ధరణి. ఇది వచ్చేసి ఎకరానికి 25 నుండి 30 క్వింటాల్ ఇది కూడా తీయొచ్చు అండి. మనము 25 క్వింటాల్ నుండి 30 క్వింటాల్ తీయొచ్చు. ఇది నల్గొండ రైతులు అయితే వేయటం జరిగింది. ఇది వైరస్ని తట్టుకుంటుంది. మార్కెట్లో జెండా బార్డర్ అయితే పోయింది. విషయాన్ని గమనించండి. F1 ధరణి. 7వ సీడ్ వచ్చేసి సంగం సీడు వాళ్ళది సురభి. ఇది ఎకరానికి 25 క్వింటాల్ తీయొచ్చండి. ఇది మరిపాటి బంగ్లా రైతులు మనకి అందించడం జరిగింది. చుట్టుపక్కల బాగుంది అని చెప్పారు. ఈ సురభి సంగం సీడు వాళ్ళది సురభి సీడ్ అనేది మరిపాటి బంగ్లా వాళ్ళు వేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి తాలు శాతం తక్కువ వస్తుంది, వైరస్ని తట్టుకుంటుంది. మార్కెట్లో జెండా పాట రేటు అయితే కొనుగోలు పోతుంది అని చెప్పుకోవచ్చు అండి. 8వ సీడ్ వచ్చేసి యశస్విని. ఇది మీకు తెలుసు చాలామందికి. ఇది వైరస్ని తట్టుకుంటుంది. చిట్యాల నల్గొండ రైతులు వేయటం జరిగింది. ఇది ఎకరానికి 20 క్వింటాల్ తీయచ్చు. యశస్విని అండి. మార్కెట్లో జెండా పాట అనేది పోతుంది. ఇది కాయ సైజు కానీ కాయ కలర్ కానీ బాగుంటుంది. ఇది వచ్చేసి 9వ సీడ్ వచ్చేసి ఎంకి 6268 రవి హైబ్రిడ్ వాళ్ళది ఎంకి 6268 అండి. ఇది వచ్చేసి 25 క్వింటాల వరకు మనం తీయచ్చు. ఎకరానికి వచ్చేసి తాలు శాతం తక్కువ వస్తుంది, వైరస్ని తట్టుకుంటుంది. నేను చెప్పిన 9 సీడ్లలో మార్కెట్లో అధిక రేటు వస్తుంది. అదేవిధంగా జెండా పాట పెట్టిన సీడ్లే మేము ముందుకు నేను తీసుకొచ్చాను. ఈ వీడియో ప్రమోషన్ వీడియో అయితే అసలు కానే కాదండి. కావాలంటే మన వీడియోలో ప్రతి ఒక్క వీడియో చెక్ చేయండి. దాంట్లో రైతులతో మాట్లాడిన ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఇంకా మీకు నేను వాళ్ళతో మాట్లాడిని కూడా యాడ్ చేసి పెడదాం అనుకున్నాను. కాకపోతే నా ఫోన్ పోయింది కాబట్టి యాడ్ చేయలేకపోయినా క్షమించండి. నేను చెప్పిన వీడియోలో ఏ సీడ్ అని మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. వేసుకోకపోవడం అది మీ ఇష్టం అండి. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, తోటి రైతులు తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మనం రేపు ఒకవేళ వీడియోలో కలుసుకుందాం. మార్కెట్లో రాబోయే ఈ ఇయర్లో ఏసీ మిర్చికి రేటు ఎంతవరకు ఉండొచ్చు అనేది వీడియో మనం చర్చించుకుందాం. బాయ్.